పిల్లాడిగా ఉన్నప్పుడు కూడా కేశవ చంద్ర రమావతి అనే పిల్లాడు ఎవరైతే ఉన్నారో అతను వీరాభిమాని కేసీఆర్ గారికి. సో చిన్నప్పటి నుంచి ఆయన సభలకు వెళ్ళి ఆయన స్పీచ్లకంతా మైమరిచిపోయి ఆయన మాటలకంతా కూడా ఓన్ చేసుకొని తెలంగాణలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి చిన్నప్పటి నుంచి అటు చూస్తున్నాడు కదా. 2005లో 6లో తెలంగాణ రావడానికి ముందు సిటీని పక్కన పెట్టేయండి, తెలంగాణ అంటే ఓన్లీ హైదరాబాద్ సిటీ కాదు కదా, ఇంకా చాలా మారుమూల ప్రాంతాలు ఉన్నాయి కదా, అవన్నీ డెవలప్ అవ్వలేదు కదా తెలంగాణ వచ్చే వరకు కూడా. సో సరైన విద్యుత్ లేక, సరైన వాటర్ లేక, సరైన రోడ్లు లేక ఎంతోమంది సఫర్ అయ్యారు. ఆ సీక్వెన్స్లన్నీ మేము చాలా క్లియర్గా చూపించాము, ఇది జరిగింది అని చెప్పేసి. ఇది రియల్గా జరిగిన ఇన్సిడెంట్స్ అవి. ఆ ఇన్సిడెంట్స్ని బేస్ చేసుకొని మేము రియల్గా తీసాము అవన్నీ కూడా. అవి బాగా కనెక్ట్ అయినాయి. సో అవి కనెక్ట్ అయిన తర్వాత ఏదైతే మీటింగ్కి వెళ్తాడో ఆ పిల్లాడు, మీటింగ్కి వెళ్ళినప్పుడు ఆయన మాటలన్నీ ఇన్స్పైర్ అయిపోయి వాడు ఫుల్ ఎమోషన్ అవుతా ఉంటే ఒక క్యారెక్టర్ వస్తుంది, నవీన్ క్యారెక్టర్ వచ్చి, ఏరా ఆయన తుషార్గోనో నీ పేరేంటో అని అడుగుతాడు. వాడు ఒకసారి వాడిని కిందకి పై చూసి మేరా నామ్ కేసీఆర్ అంటాడు. అది 3 సార్లు రిపీట్ చేసాం, గుర్తుందా? థియేటర్లో అరుపులు కేకలు. సో అప్పటి నుంచే మాకు స్టార్ట్ అయిపోయింది ఇంకా మంచి అప్లాజ్. అంటే ఎమోషనల్గా కంటెంట్ తీసుకెళ్ళి ఒక లీడర్షిప్ అంటే ఎలా ఉంటుంది, ఒక పెద్ద లీడర్ని, ఒక ఆయన అభిమానించే ఒక నాయకుడిని ఎదురుగా చూసినప్పుడు అంతా ఒక సంతోషం ఉంటుంది ఆ పిల్లాడి దగ్గర. సో ఆ పిల్లాడి దగ్గర నుంచి మనం తీసుకెళ్ళిపోయి కంటెంట్ చాలా స్ట్రాంగ్గా ఎమోషనల్గా, అటు లవ్ కానివ్వండి, ఊర్లో సమస్య కానివ్వండి, హైదరాబాద్ వచ్చిన తర్వాత హైదరాబాద్లో ఉన్న డెవలప్మెంట్ అన్నీ కూడా మేము కళ్ళ కట్టినట్టు చూపించాము. అవును, ఆ సిచ్యువేషన్స్ ఒక అబ్బాయి, తెలియని అబ్బాయి అక్కడికి వచ్చిన తర్వాత, సిటీకి వచ్చిన తర్వాత డబ్బులు లేకపోయినా కానీ ఫేస్ చేసే సిచ్యువేషన్స్ రియాలిటీగా చూపించారు. అవును అవును. సో అవి ఎక్కువ కనెక్ట్ అయిపోయి. అవును, సిటీకి వచ్చితే జనరల్గా సార్ ఒక 60-70%, 80% అంతా మనల్ని మోసం చేసే వాళ్ళు ఉంటారు. సో అలా నా లైఫ్లో కూడా జరిగినాయి అలాంటివి. సో అలాగే మనకి సినిమాలో కూడా కేసీఆర్, చోటా కేసీఆర్ సిటీలోకి ఎంటర్ అయిన వెంటనే ఒక రచ్చరవి లాంటి ఒక దొంగోడు దొరుకుతాడు. ఆ దొంగోడు ఇంకో దొంగోడు తీసుకెళ్తారు కృష్ణ భగవాన్ గారి దగ్గరికి. సో ఎంత దొంగలు ఉన్నా కూడా 80%, 20% మంచి వాళ్ళు ఉంటారని చెప్పేసి ధనరాజు గారు లాంటి ఒక మంచి క్యారెక్టర్ అతనికి హెల్ప్ చేసి, అతని ప్రాబ్లమ్స్లో ఉంటే అలా కాదురా, నీ ఊరు నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది అని చెప్పేసి ఎమోషనల్గా మళ్ళీ అతన్ని ఊరికి పంపించడం, అలాంటి ఒక క్యారెక్టర్ చేసిన ధనరాజు కూడా చాలా బ్రహ్మాండంగా యాక్ట్ చేశాడు సినిమాలో. అంటే చాలా రోజుల తర్వాత ధనరాజు గారిని ఒక మంచి క్యారెక్టర్లో చూడడం అందరికి ప్రేక్షకులకు కూడా బాగా హ్యాపీ అనిపించింది. అవునండి, యాక్చువల్గా బుజ్జిలారా తర్వాత, బుజ్జిలో నేను డైరెక్ట్ చేశాను కదా, ఆ సినిమా తర్వాత పాపం తను ఎన్ని సినిమాలు వచ్చినా చేయలేదు. మేమే మళ్ళీ మా కాంబినేషన్లో బుజ్జిలారా పార్ట్ 2 చేద్దామని ప్లాన్ చేసుకున్నాము. ఓకే, మధ్యలో ఆయన ఒక అద్భుతమైన కథ రెడీ చేసుకుని ఆయన ఇప్పుడు డైరెక్షన్ చేస్తున్నాడు సినిమా రామం రాఘవం అని. సముద్రగని గారు, ధనరాజు గారు తండ్రి కొడుకులు యాక్ట్ చేశారు. అది ఆయన డైరెక్షన్ చేశాడు. సో చాలా అద్భుతమైన సినిమా అది తొందరలో రిలీజ్ అవుతా ఉంది. సో బలగన్కి, వేణుకి ఎంత పేరు వచ్చిందో, అలాగే ఈ సినిమాకి నాకెంత పేరు వచ్చిందో, రాకేష్కి ఎంత పేరు వచ్చిందో, జబర్దస్త్ నుంచి వచ్చిన ధనరాజు గారికి బుజ్జిలారా యాక్టర్గా మంచి గుర్తింపు వచ్చింది. అంతకుముందే అతను మంచి యాక్టర్, బట్ హీరోగా ఫస్ట్ టైం బుజ్జిలారాతో ఆయన ఎలివేట్ అయ్యాడు. అంటే ధనరాజులో ఇలాంటి ఒక యాక్టర్ ఉన్నాడా, ఎలా చేయగలుగుతాడు అనేది ఆ సినిమాలో మేము చూపించాము. అలాగే రాకేష్ని ఈ సినిమాలో నేను చూపించాను. అలాగే ధనరాజు గారు ఇంత మంచి డైరెక్టర్ అని చెప్పేసి ఆయన చేసిన రామం రాఘవం అంటే రేపు పొద్దున ప్రూవ్ అవుతుంది. నాకు తెలిసి రేపు మీరు ఇలా కూర్చొని ధనరాజు ఇంటర్వ్యూ చేస్తారు. ఎందుకంటే ఆ కథ గురించి నాకు తెలుసు కాబట్టి ఆ కథను అతను బ్రహ్మాండంగా డైరెక్ట్ చేశాడు, బ్రహ్మాండంగా తీసాడు ఆ సినిమాని. అంటే మూవీ చాలా రోజుల నుంచి కొంచెం సర్క్యులేట్ అవుతుంది. అవునండి, అది కానీ ఎప్పుడు వస్తుందా అనేది మాత్రం క్లారిటీ లేదు. ఏంటంటే అండి, ఇప్పుడు పుష్ప 2 అనేది రేపు 5th రిలీజ్ అవుతా ఉంది. అది ఒక 20 days 1 month సునామీ, జన సునామీ అవుతుంది. అదొక మానియా, ఓన్లీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కాదు, ఒక సౌత్ ఇండియాలో ఉండే, ఒక ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉండే తెలుగు స్టార్ మొత్తం రేపు ఇండియాని షేక్ చేయబోతున్నాడు. సో ఆయన ముందు ఈ సినిమాలన్నీ వర్కౌట్ అవ్వు, దానివల్ల అందరూ భయపడిపోయి ఉన్నారు. మీకు కాన్ఫిడెన్స్ ఉందా ఏ సినిమా పైన? పుష్ప మీద 100%. నాకేంటండి, మొత్తం ప్రతివాడు కాళ్ళెత్తుకుని తిరగాలి. ఎందుకంటే అన్ని కోట్లు సినిమా అండి అది, అన్ని వేల మంది ఒక ఏమంటారు కష్టం ఆ సినిమా. ఆ తర్వాత ఒక 3.5 సంవత్సరాలు ఒక సినిమా పైన ఒక హీరో, ఒక టాప్ హీరో, పెద్ద హీరో 3.5 సంవత్సరాలు ఒక సినిమా పైన ఉండటం, అలా ఒక పెద్ద స్టార్ డైరెక్టర్ 3.5 సంవత్సరాలు ఒక సినిమా తీయడం అంటే గొప్ప విషయం కదా. అంటే వాళ్ళు ఎంత నమ్మకంతో తీశారు ఆ సినిమాని, ఎంత నమ్మకంతో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టింటారు మైత్రి వాళ్ళు. సో డెఫినెట్గా ఆ సినిమా పైన ఎక్కువ అంచనాలు ఉన్నాయి. నేను డెఫినెట్గా ఫస్ట్ డే షో సినిమాకి వెళ్తాను, మీకు కూడా టికెట్ ఇస్తాను రండి నాతో పాటు. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఎందుకంటే బయట టికెట్లు దొరకట్లేదు మాకు కూడా. కానీ ఏంటంటే తెలుగు ప్రేక్షకులు ఏంటంటే ఎలాంటి కంటెంట్ అయినా కానీ ఒక మంచి కంటెంట్ ఉందంటే ఆదరించడంలో ముందుంటారు.
అవును. వేరే ఇండస్ట్రీస్తో కంపేర్ చేసుకుంటే. సో రేపు పుష్ప 2 అయితే ఇండియన్ షేక్ చేయబోతుంది. మన తెలుగుడు ప్రతి ఒక్కడు కూడా ఇది మా సినిమారా అని అంతే చెప్పేసి అంతే. గర్వంగా ఎందుకంటే చెప్పుకోగలుగుతాం. అంటే ఒక పుష్ప 2 ఒకటే కాదండి. పుష్ప 2 అనే సినిమా ఎన్నో వందల కోట్లు ఖర్చు పెట్టిన సినిమా. అలాగే అంటే పెద్ద సినిమాలు మాత్రమే ఉంటే సినిమా ఇండస్ట్రీ సరిపోదు. సో మనలాంటి చిన్న సినిమాలు ఇప్పుడు కేసీఆర్ అని చిన్న సినిమా, దాన్ని కంటెంట్ బాగుంది, ఎమోషనల్గా బాగుంది కాబట్టి సెకండ్ వీక్ కూడా మాది రన్ అవుతూ ఉంది. అంటే మీరు అన్నట్టు సినిమాలో విషయం ఉంది బాగుంది అంటే కనుక ప్రేక్షకులు దాన్ని ఆదరిస్తారు. అలాగే ఇంతకుముందు వచ్చిన కమిటీ కుర్రోళ్ళు కానివ్వండి, ఆయన సినిమా కానివ్వండి, చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్స్, బలగం కానివ్వండి. సినిమా బాగుంటే మేము చూస్తాము అన్నదానికి నిదర్శనం మన సినిమాలు. ఎందుకంటే మన సినిమాలు చిన్న సినిమాలు ఉంటేనే సినిమా ఇండస్ట్రీ బాగుపడుతుంది. ఎందుకంటే వాళ్ళు తీసేసే 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలకు ఒక సినిమా వల్ల సినిమా ఇండస్ట్రీ బాగుండదు. సో మనలాంటి వాళ్ళ వల్ల సినిమా ఇండస్ట్రీ అలా గ్రాడ్యువల్గా వెళ్తూ ఉంటుంది. మధ్యలో ఒక పెద్ద సినిమా వచ్చి మన కీర్తిని పైకి తీసుకెళ్తుంది. దాన్ని మనం కాపాడుకుంటూ ఒక లెవెల్లో తీసుకెళ్ళిపోవాలి. బీయింగ్ మనం తెలుగు సినిమా డైరెక్టర్స్ ఉన్నాం, కెమెరామెన్ ఉన్నాం కాబట్టి. సో ఆ బ్యాడ్ నేమ్ తీసుకురాకుండా తీయాలంతే. నువ్వు సినిమా తీయపోయినా పర్లేదు కానీ జనాలకు నచ్చని సినిమా, జనాలకు అవసరం లేని కంటెంట్ అక్కడ సినిమా చూపించాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని ఎవడు అడగట్లేదు నువ్వు సినిమా తీరా అని అడగట్లేదు కదా మనల్ని. నువ్వు సినిమా తీస్తే జనాలకు ఉపయోగపడాలి సినిమా తీయాలి అంతే. అన్నెసరీగా అనవసరమైన టాపిక్స్, వాళ్ళకి అనవసరమైన ఎన్ని కూడా మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అండి మొబైల్ ప్రతి వాడికి 2 మొబైల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇంతకుముందు ఒక మొబైలే, ఇప్పుడు పర్సనల్ ప్రొఫెషనల్ ఉన్నాయి. సో ప్రతి కంటెంట్ వాడు చూసేస్తున్నాడు. సో సినిమా అనేది రేపు పొద్దున మన సినిమా వల్ల ఒక 10 మందికి మంచి జరగాలి తప్పితే చెడిపోకూడదు కదా. సో అది నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. దానివల్లే నేను గొప్ప డైరెక్టర్ కాకపోయినా, పెద్ద డైరెక్టర్ కాకపోయినా, నేను తీసిన 3 సినిమాలు ఎక్కడ సొసైటీకి అన్యాయం లేని సినిమాలు తీశాను. నేను ఒక ఫస్ట్ పిక్చర్ 10th క్లాస్ డైరీస్ అనేది ఒక మంచి బ్యూటిఫుల్ లవ్ స్టోరీ తీశాను. ఆ సినిమాని చాలా పెద్ద పెద్ద సినిమాలతో కంపేర్ చేశారు. ఆటోగ్రాఫ్ సినిమాతో, జాను సినిమాతో కంపేర్ చేశారు. అన్ని రివ్యూస్లో అంతా కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది, సినిమాటోగ్రఫీ బాగుంది, డైరెక్షన్ బాగుందని. అలాగే రెండో సినిమా కూడా చూడండి. రెండో సినిమా కూడా మంచి విషయం ఉన్న కంటెంట్ సినిమా తీశాను. థ్రిల్లర్, అంటే పిల్లల పైన ఎలాంటి అరాచకాలు జరుగుతూ ఉన్నాయి అనేది చూపించాను సినిమా. 3 సినిమా వెరీ ఎమోషనల్ జర్నీ. ఒక లంబాడీ బ్యాక్డ్రాప్లో, ఒక బంజారా బ్యాక్డ్రాప్లో, లంబాడీ తాండాలో జరిగే ఒక కుర్రాడి కథ అది. ఎక్కడ నేను పొలిటికల్గా ఇంకొకరిని టార్గెట్ చేసి ఇంకొక పార్టీని తిట్టేసి సినిమాలు తీయలేదు. చాలామంది పొలిటికల్ సినిమాలు తీశారు, వాళ్ళ స్వార్థాల కోసం తీశారు, నా స్వార్థం కోసం తీయలేదు. ఈ టైటిల్ వినగానే అందరూ కూడా అనుకునేది కూడా అలాగే కదా. అవునండి, మెయిన్గా అనుకొని ఆ పర్సెప్షన్ అనేది కూడా కంప్లీట్ చేంజ్ అయిపోయింది. అవును. కానీ దాని గురించి మీరు స్ట్రాంగ్గా చెప్పడం సార్ నాకు 2 రకాలుగా ప్లస్ అయింది. ఇప్పుడు అలా అనుకోవడం వల్ల ఎవరైతే ఇది కేసీఆర్ గారి భజన సినిమా, కేసీఆర్ గారు బయోపిక్, కేసీఆర్ గారు పొలిటికల్గా సినిమా తీశారు అనుకున్నారో వాళ్ళు కూడా సినిమాకి వచ్చారుగా. దీంట్లో ఏముంది చూడడానికి వచ్చారు. మాకు ఆ టికెట్స్ కొన్ని తెగినాయి. ఒరిజినల్గా కేసీఆర్ అభిమానులు వచ్చారు. ఇది కాకుండా సినిమాని రెగ్యులర్గా ప్రేమించే అభిమానులు వచ్చారు. సో వీళ్ళు ముగ్గురు రావడం వల్ల మాకు సినిమాకి ప్లస్ పాయింట్ అయింది. దానివల్ల మా కలెక్షన్స్ మాకు వచ్చినాయి చాలు. అసలు సినిమా రిలీజ్ అవుద్దా లేదని భయంతో ఉన్న వాళ్ళం మేము. అలాంటి సినిమా విజయవంతంగా 2 వీక్స్ అవుతుంది. సో ఓటీటీలో మంచి బ్రహ్మాండం రెస్పాన్స్ మాకు రాబోతుంది. తొందరలో ఏ ప్లాట్ఫామ్ పైన రిలీజ్ అవుతుంది అది కూడా చెప్పేస్తాము. సో థియేటర్లో మిస్ అయిన వాళ్ళందరూ కూడా రేపు ఓటీటీలో చూడొచ్చు.